హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మా చిన్నమ్మాయికి కూడా జ్వరం అయితే తగ్గింది ఈరోజు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది దానికి జ్వరం తగ్గినందుకు. ఈరోజైతే ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరికీ గొడుగులు పంచిపెడతారని మా పక్క గ్రీన్ కలర్ శారీ కట్టుకొని చూసారా, హెయిర్ ఇలా వదిలేసింది. వాళ్ళు మా ఇంటి పక్కన ఉంటారన్నమాట. వాళ్ళు చెప్పారు ఇలాగా అనేసి, ఒక స్లిప్ ఇచ్చింది, గొడుగులు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు రమ్మని. తీరా అక్కడికి వెళ్ళి చూసాక 2-3 పథకాల గురించి అయితే తెలిసిందండి, గవర్నమెంట్ పథకాల గురించి. ఇక్కడ మహిళలకు లాటిల్ బ్రెయిన్ యోజన కింద నెలకి 1500 ఇస్తారంట. ఇంకా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్తున్నారండి. మన ఆంధ్ర లాగే ఇక్కడ కూడా పెట్టారండి. సరే అయితే దాన్ని చెప్పాను నేను, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు చెప్పు అంటే ఫామ్లు వస్తాయి, వచ్చాక చెప్తానని చెప్పింది. దానికి ఏమేమి ప్రూఫ్లు అడుగుతుందో అయితే నాకు తెలియదు. దాన్ని అడిగాను అన్నమాట, రాత్రి కనిపించింది, అడిగాను ఇలాగ మీటింగ్లో చెప్పారు కదా అనేసి. సరే అయితే ఆ అప్లికేషన్స్ వచ్చాక చెప్తానన్నది. మరి ఎప్పుడు చెప్తాదో ఏంటో తెలియదు, కానీ దాని గురించి నేను ఇంకా కనుక్కోవాలండి. ఎందుకంటే నాకు వస్తే ఇక్కడ ఓటు అయితే లేదండి, ఓటు ఉన్న వాళ్ళకి వేస్తారంటారా ఏంటో మరి నాకైతే తెలియదు. వెళ్ళి కనుక్కోవాలి. ఆవిడ బ్లూ కలర్ శారీ కట్టుకొని చూసారా, ఆవిడమాట, ఇద్దరు పార్టీలో ఉన్నారన్నమాట. వీళ్ళ పేరేంటో ఠాగూర్ మమత, ఆవిడ పేరు మమత, ఇతని పేరు ఠాగూర్ ఏదో. వీళ్ళు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ వచ్చి మొన్న ఒకసారి అలాగే హల్దీ కుంకుమకి అందరికీ జనవరి నెలలో కంచాలు కూడా అయితే పంచిపెట్టారండి వీళ్ళు. ఇలా పార్టీ తరపు నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ యూపీ వాళ్ళు అన్నమాట. వాళ్ళ వాళ్ళందరినీ కేకేసుకుంది. నేను ఇంటి పక్కనే కాబట్టి నన్ను కూడా అయితే కేకేసింది. నేనైతే వెళ్ళాను. ఫోన్లో వెళ్ళి ఏం చేస్తాం, ఇక్కడ ఇంటికాడ ఉండి ఏం చేస్తాం, ఫోన్లో ఫ్రీగా వచ్చాయి కదా అనేసి నేనైతే వెళ్ళానండి. పిల్లనైతే ఇంటికాడ వదిలేసి వెళ్ళానండి. ఎందుకంటే దానికి జ్వరం ఇప్పుడే తగ్గింది, ఎందుకులే తీసుకురావడం అనేసి దాన్ని అయితే తీసుకురాలేదు. నేను ఒకదాన్ని అయితే వెళ్ళాను. పెద్ద అమ్మాయికి ఇప్పుడు టైం ఇచ్చే టైం 6:30 అన్నమాట. మా పెద్ద అమ్మాయి స్కూల్ నుంచి వచ్చే టైం అన్నమాట. అందుకని దాన్ని కూడా తీసుకురాలేదు.